ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నటువంటి అటువంటి నేపథ్యంలో ఈరోజు ఇప్పటికే దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల మీద, అణగారిన వర్గాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ యొక్క కక్ష సాధింపులకి ఈరోజు బలి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని మనుబోలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మనుబోలు పోలీసులు అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఈరోజు అతను ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఈరోజు ఒక వ్యక్తి మరణించాడు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసుల ఆధ్వర్యంలోనంటే అది 100కి 90కి వాకప్ డెత్గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొచ్చారు. పోలీసులు పట్టుకొచ్చి దాదాపుగా 3 రోజుల పాటు నిర్బంధించి చితక బాదారు. అతనితో పాటు ఉన్నటువంటి సహనిందితులు కూడా ఈరోజు ఆ వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో ఒక విధంగా ఈ కేసుని నీరు కార్చాలనేటువంటి ప్రయత్నంతో పోలీసు అధికారులు అందరూ ఒక్క త్రాటి మీద నిలిచి దానిని ఏదో ఒక విధంగా ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. వాళ్ళు ఒక దొంగతనం కేసులో మేము పట్టుకొచ్చాము అని అన్నారు. మేము దొంగల్ని సపోర్ట్ చేయడంలే, దొంగతనాలని సమర్థించడంలే. దొంగతనం చేస్తే ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి. చేసినటువంటి దాని మీద విచారణ జరిపించాలి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. న్యాయస్థానం దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు తప్ప అవన్నీ పక్కన పెట్టి మేము మా ఇష్టారాజ్యంగా చంపేస్తామన్నట్టుగా ఈరోజు పాపం ఆ వ్యక్తిని తీసుకొచ్చి చంపేటువంటి హక్కు ఆ మనుబోలు ఎస్ఐకి ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దళితులంటే అంత చిన్నచూపా, దళితులంటే లెక్కలేనిదనమా? ఈరోజు మేము వచ్చాం కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే మీ ఆలోచన ఏదో ఒక విధంగా సాయి కృష్ణ చేసినట్టు బుడి చేద్దామా, మరొకటి చేద్దామని. ఈరోజు ఎంత అరాచకంగా ఉన్నాయి పోలీస్ స్టేషన్లు. ఒక రైతుని తీసుకువెళ్ళి కొట్టి ఇదే ఎస్ఐ ఎవడైతే ఈరోజు లాకప్ డెత్ చేశాడో ఈ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు అతను తీసుకువెళ్ళి అక్కడ ఒక రైతును కొట్టాడు. మొదలకూరు పోలీస్ స్టేషన్ దగ్గర కొట్టి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు వీడియో చూపించాడు. ఆ రైతు గోడుగోడమన్నాడు. ఏ రోజైనా పోలీస్ స్టేషన్లకు రైతులను పిలిచి కొట్టి తెలుగుదేశం పార్టీకి వీడియోలు చూపించినటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజు రైతులతో కలిసి మొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశాం. డిఎస్పీ గారు వచ్చారు. మేము విచారణ జరిపించే చర్యలు తీసుకుంటామన్నాడు. డిఎస్పీ గారు నమ్మకంతో వెళ్ళిపోయాం. ఆ రోజే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకొని ఈరోజు పాపం ఏడుకొండలు అనేటువంటి వ్యక్తి చనిపోయి ఉండేవాడు కాదు. ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు కాబట్టి నేను ఏమి చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడుతారు, ఈ ప్రభుత్వం నన్ను కాపాడుతుంది, నాకు లెక్కలేదు, ఏమైనా నేను చేయగలనేటువంటి ధీమా కల్పించారు కాబట్టి మీరు ఈరోజు అతను ధైర్యంగా ఆ ఏడుకొండలు అనేటువంటి వాడిని చంపినా కూడా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలుస్తుంది. నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, ఆ రోజు ఒక రైతు మీద దాడి జరిగినప్పుడు, అమానుషంగా రైతులు కొట్టినప్పుడు ఆ రైతు సాయిబాబా పట్టం తీసుకొచ్చి దాని మీద పెట్టుకొని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసినప్పుడు ఆ రోజే మీరు ఇటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తుంటే ఈరోజు ఆ కుటుంబానికి పాపం ఆ గోడు ఉండేది కాదు, ఆ కుటుంబం గోడుకోవడం అనేది కాదు, ఆ కుటుంబం వాళ్ళ సభ్యుని కోల్పోయేటువంటి వాడు కాదు.